తనను తాను ప్రకటించుకుంది అఘోరిగా, కానీ చేసే పనులన్నీ మాత్రం ఘోరాలే. ఎస్, నేను చెప్తుంది నిజమే. ప్రస్తుతం లేడీ అఘోరిగా ప్రకటించుకున్న అలియాస్ శ్రీనివాస్ని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఒక చీటింగ్ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక్కొక్కటిగా అఘోరికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. మనం గతంలో కనుక చూసుకుంటే ముత్యాలమ్మ టెంపుల్ వ్యవహారంలో ఈ అఘోరి అలియాస్ శ్రీనివాస్ ఒక్కసారిగా తెర మీదకి వచ్చాడు. అనతి కాలంలోనే చాలా ప్రాచుర్యం పొందాడు. భక్తులంతా కూడా ఎంతో విశ్వాసంతో అతన్ని నమ్మినటువంటి పరిస్థితి. హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తాడంటే నిజమేననుకొని అందరూ కూడా హరహర మహాదేవ్ అంటూ కూడా అతని వెనక నడిచినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఆ తరువాత మాత్రం ఒక్కొక్కటి అతను చేసినటువంటి అఘాయిత్యాలన్నీ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. తొలుత ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి బాధితులంతా బయటకు రావడానికి భయపడ్డారు. ఒకే ఒక్క కారణం, అమ్మో అఘోరీ కదా, ఏమైనా చేస్తారేమో, క్షుద్ర పూజలు ఏమైనా చేసి మా జీవితాన్ని నాశనం చేస్తాడేమో అనేటటువంటి భయంతో ఎవరూ కూడా బయటకు రానటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు పూర్తిగా తేలిపోయింది, అతను అసలు అఘోరీనే కాదు అనేటటువంటి విషయం పబ్లిక్ మొత్తానికి చాలా క్లియర్గా అర్థమైపోయినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఒక్కొక్కరు కూడా బయటకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. చాలా అకృత్యాలు అయితే ఈ శ్రీనివాస్ చేశాడనేటటువంటి ఆరోపణలు గతం నుంచి కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కరు కూడా ముందుకు వస్తున్నారు. పోలీసులు కూడా కోరుతున్నారు, ముఖ్యంగా అమ్మాయిలను ట్రాప్ చేయడం. ముందుగా అతని జెండర్ గురించి మనం మాట్లాడుకోవాలి. తొలుత తనను తాను లేడీ అఘోరి అంటూ కూడా ఈ శ్రీనివాస్ ప్రకటించుకున్నటువంటి పరిస్థితి. కొన్నాళ్లకు తెలిసింది అతను లేడీ కాదు, ట్రాన్స్జెండర్ అనేటటువంటి విషయం కొన్నాళ్లకు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే ట్రాన్స్ కమ్యూనిటీ మాత్రం అతను ట్రాన్స్జెండర్ కూడా కాదు అంటూ కూడా వాదిస్తున్నారు. అతను కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ట్రాన్స్జెండర్గా మారాడు. అతనికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఆరోగ్య సమస్యల వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో తాను ట్రాన్స్జెండర్ కింద మారాడు. ఇక ట్రాన్స్జెండర్ కింద మారినా కూడా ఫీలింగ్స్ అనేవి అమ్మాయిల మీద ఉన్నాయి కాబట్టే వర్షిణి లాంటి ఎంతో మంది ఆడవాళ్ళ జీవితాలతో కూడా అతను ఆడుకున్నాడు అంటూ కూడా వాళ్ళు స్పష్టం చేసినటువంటి పరిస్థితి. అసలు ట్రాన్స్ కమ్యూనిటీ ఎవరు కూడా ఒప్పుకోవట్లేదు అతను ట్రాన్స్జెండర్ అనే దాని విషయం కూడా. మా కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, మా కమ్యూనిటీ పేరు చెప్పి ఎన్నో దందాలు కూడా నిర్వహించాడంటూ కూడా వాళ్ళు కూడా మీడియా ముఖ్యంగా అభియోగాలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి. వారు కూడా చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక తనను తాను అఘోరగా ప్రకటించుకున్నటువంటి ఈ శ్రీనివాస్కి సంబంధించి సనాతన ధర్మ పరిరక్షకుణ్ణి అంటూ చెప్పుకున్నటువంటి ఈ శ్రీనివాస్ గురించి సనాతన ధర్మంలోని, హైందవ ధర్మంలోని చాలా మంది స్వామీజీలు కూడా గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితి. అఘోరీలు అంటే అసలు ఈ రకంగా ఉండరు, అఘోరీలు ఈ రకంగా జనజీవనంలో ఉండరు, ఈ రకమైనటువంటి భోగాలకు వ్యసనాలకు వారు వ్యసనపరులై ఉండరు అంటూ కూడా వారు నెత్తి నోరు కొట్టుకొని చెప్పినటువంటి పరిస్థితి. దయచేసి ప్రజలెవరు నమ్మద్దు అంటూ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్. అయినప్పటికీ కూడా చాలా మంది పబ్లిక్ కొంత నమ్మినటువంటి పరిస్థితి. చాలా మంది పూజించారు, అంతా చేశారు. కానీ ఇతనికి సంబంధించి ఫినాన్షియల్ మ్యాటర్స్ కూడా కొన్ని లీక్ అయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. చాలా డబ్బు అఘోరీ దగ్గర ఉంది అనేటటువంటి వ్యవహారం. ముఖ్యంగా శ్రీవర్షిణి కేసు ఎప్పుడైతే బయటకు వచ్చిందో, శ్రీవర్షిణి వ్యవహారం ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు ఇతని దగ్గర చాలా డబ్బు ఉంది అనేటటువంటి వ్యవహారం కూడా మనం బయటకు రావడాన్ని గమనించవచ్చు. అయితే ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చింది అనేటటువంటి క్వశ్చన్ అయితే ఎవరికి కూడా అంతు చిక్కనటువంటి ప్రశ్న కింద మిగిలిపోయింది. మనమైతే మాత్రం జీ తెలుగు న్యూస్ అయితే మాత్రం దాదాపుగా అఘోరీని ఎక్స్పోజ్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేసినటువంటి పరిస్థితి. పదే అతని నుంచి మనం చాలా విషయాలు రాబట్టడానికి ప్రయత్నించినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చాలాసార్లు చేసినటువంటి పరిస్థితి ఉంది వైశాలి. దానికి సంబంధించి చాలా తెలివిగా కొంత కొత్త సమాధానాలు, విచిత్రమైనటువంటి సమాధానాలు చెప్పి ఎప్పటికప్పుడు ఈ అఘోరీ వర్సెస్ శ్రీనివాస్ తప్పించుకొని వెళ్ళడానికి కూడా మనం గుర్తించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ ఫండింగ్ విషయం మాత్రం మనం అడిగినప్పుడు కూడా అతను చెప్పాడు, నాకు భక్తుల నుంచి విరాళాలు వస్తాయి, నేరుగా నా అకౌంట్కే వాళ్ళు వేస్తారంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. మనం కూడా అప్పట్లో చమత్కరించాం, మీరు ఏమైనా హైటెక్ అఘోరీనా, ఈ రకంగా అకౌంట్లలో ఇంత డబ్బును మీరు విరాళాల రూపంలో తీసుకుంటారంటూ కూడా మనం ప్రశ్నించినటువంటి పరిస్థితి. అలాగే ప్రతిసారి ఏదైనా సరే గట్టిగా ఎవరైనా క్వశ్చన్ చేస్తే అయితే అఘోరీ అలియాస్ శ్రీనివాస్ బెదిరిస్తాడు. నేను వారి మీద అటాక్ చేయడానికి ముందుకు వస్తాడు, త్రిశూలంతో ఏదో చేస్తాడు, లేదంటే నాతో పెట్టుకుంటే మీరు నాశనం అయిపోతారు, మీ వంశాలు నాశనం అయిపోతాయి, మీ కుటుంబాలు నాశనం అయిపోతాయని చెప్పి బెదిరిస్తాడు. తద్వారా ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి అయితే ప్రయత్నించినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. లేదు మీడియా ముఖంగా లేదంటే పబ్లిక్లో ఎవరైనా ధైర్యంగా వచ్చి క్వశ్చన్ చేసి నిలదీసి చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు నమ్మకం లేకపోతే నా దగ్గరికి రావద్దు, నా దగ్గరికి ఎవరు రమ్మంటున్నారు, నన్ను నమ్మద్దు,
అని చెప్పి తప్పించుకునేటటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తాం. మొత్తానికి ఈ శ్రీనివాస్ అలియాస్ అఘోరి పాపాలైతే పండాయని చెప్పుకోవచ్చు. మోకిలా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాకపోతే ఒక్క చీటింగ్ కేసులో మాత్రమే ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ వైశాలి. అతన్ని మాత్రం మిగిలిన అన్ని కేసులు కూడా అరెస్ట్ చేయాలి అంటూ కూడా చాలా డిమాండ్లు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా శ్రీవర్షిణి విషయం వచ్చినప్పుడు నాకు ఒక్క శ్రీవర్షిణియే కాదు, చాలా మంది అమ్మాయిలు భక్తులుగా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నేను సాధన నేర్పిస్తున్నానంటూ కూడా ఈ అఘోరి చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి ఎవరెవరు ఆ అమ్మాయిలు, ఇలా ఇతర రాష్ట్రాల్లో ఎవరినైనా ట్రాప్ చేశాడా, ఎవరినైనా ఈ సాధన పేరుతో ఈ రకమైనటువంటి ట్రాన్స్ లో ఉంచేశాడా, ఎవరైనా ఇంకా చీటింగ్ చేశాడా అన్న దానికి సంబంధించి కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. అలాగే పోలీసులు స్పష్టంగా చెప్తున్నారు, ఇతనికి సంబంధించినటువంటి విషయాల్లో ఎవరికైనా అన్యాయం జరిగినా, మోసం జరిగినా, ఈ రకమైనటువంటి ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నా కూడా సాక్ష్యాధారాలతో సహా తమ వద్దకు రావాలంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. అయితే ఖచ్చితంగా కూడా ఈ అఘోరి శ్రీవర్షిణి వీరిద్దరిని కూడా తీసుకొని పోలీసులు రేపు మధ్యాహ్నానికి అయితే హైదరాబాద్ చేరుకోబోతున్నట్టయితే మనకు తెలుస్తుంది వైశాలి. ఇప్పుడు ప్రస్తుతం అఘోరి పరిస్థితి ఏంటి అంటే తల్లిదండ్రులకు సమాచారం అందించారా? నెక్స్ట్ అఘోరిపై తీసుకునే స్టెప్ ఏంటి? పోలీసులు ఏమై అయితే కేసుకు సంబంధించి అయితే ప్రస్తుతం చీటింగ్ కేసు నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద, బిఎన్ఎస్ లోని పలు సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. పూర్తిగా ఈ కేసును పోలీసులు అయితే విచారణ చేయబోతున్నారు. అతనికి రిమాండ్ కోర్టు విధిస్తుందా లేదా, కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత తదుపరి చర్యలు ఏ రకంగా ఉంటాయి అనేది అయితే మనం చూడాల్సి ఉంది. ఇక శ్రీవర్షిణి ఏం చేయబోతుంది అనేటటువంటి ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది వైశాలి. శ్రీవర్షిణి పరిస్థితి ఏంటి? ఇన్నాళ్ళు కూడా శ్రీవర్షిణి కూడా నాకు ఈ శ్రీనివాసే కావాలి అంటూ కూడా చెప్పినటువంటి వ్యవహారం. తొలుత తాను శిష్యురాల్ని, మా ఇద్దరికి కూడా తల్లికి బిడ్డకి ఉన్నటువంటి సంబంధం ఉంది, మా ఇద్దరిని కూడా చాలా తప్పుగా చెప్తున్నారు, మేము లవర్స్ అంటున్నారు, మేమేదో సరదాగా రీల్స్ చేశాం, సంతోషంగా ఉండడం కోసం రీల్స్ చేశాం, ఇలాంటి వ్యాఖ్యలన్నీ కూడా చేసినటువంటి శ్రీవర్షిణి అఘోరి